मुझे तनकीद का निशाना बनाया जा रहा है कि इंटीग्रेटेड स्कूल्स बनाना एक स्काम है। कहा जा रहा है कि SC ST BC और अक़लियतों के बच्चों के लिए 25,000 करोड़ रुपए खर्च करके स्कूल बनाने की क्या ज़रूरत है। मैं ये वाज़े करना चाहता हूँ कि हम कारपोरेट कॉलेजेस के साथ मुकाबला करने के लिए हर यंग इंडिया इंटीग्रेटेड स्कूल पर 200 करोड़ रुपए खर्च कर रहे हैं। ये स्कूल आला मेयार के होंगे ताकि तलबा को बेहतरीन तालीम फराहम की जा सके। हम तालीम के शोबे में मुस्बत तब्दीलियाँ लाने के लिए काम कर रहे हैं। ये सरमायाकारी मुस्तकबिल की नस्लों की भलाई के लिए है। वजीर आला रेवंत रेड्डी राष्ट्र प्रभुत्व यंग इंडिया इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్ కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం। ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్నారు। ఇయాలనే పత్రికలో చూసిన ఈ SC ST BC మైనారిటీ EWS పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది। ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక। కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు। ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి। మీరు అందరూ చూడండి గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, ఈ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు। हर यंग इंडिया इंटीग्रेटेड स्कूल पर 200 करोड़ रुपए खर्च करके हम दुनिया में अपनी मिसाल अब स्कूल बना रहे हैं। इस साल ही हमें 104 यंग इंडिया इंटीग्रेटेड स्कूलों को मंजूरी दी है। हर स्कूल कम अज कम 25 एकड़ ज़मीन पर तामीर किया जाएगा। ये स्कूल जदीद सहूलियात और मियारी तालीम फराहम करेंगे। हमारा मकसद नौजवान नस्ल को बेहतरीन तालीमी माहौल फराहम करना है। हम तालीम के शोबे में नए मेयार कायम कर रहे हैं। नायब वजीर आला भट्टी विक्रमार। అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore 2 crores 3 crores ఆర్ 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు। వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం। हैदराबाद की तरक्की मेरी ही बदौलत हुई है। तेलंगाना और आंध्र प्रदेश दोनों रियासतें मेरी 2 आंखों की मानिंद है। जब कालेश्वरम प्रोजेक्ट बनाया गया तब मैंने इसकी मुखालफत नहीं की। समंदर में ज़ाय होने वाले पानी को अगर हम इस्तेमाल करें तो BRS पार्टी वाले ऐसे पेश कर रहे हैं जैसे कोई बड़ा नुकसान हो रहा हो। ये महज सियासी प्रोपेगेंडा है जिसका हकीकत से कोई ताल्लुक नहीं। आंध्र प्रदेश के वजीर आला चंद्राबाबू नायडू। आंध्र प्रदेश राष्ट्रम చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి। పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు। అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు। ఇక్కడ BRS అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు। నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన
నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. चंद्राबाबू नायडू एक बार फिर टीडीपी के कौमी सदर के तौर पर मुंतखब हुए हैं। मानादो में पार्टी के रहनुमाओं ने कौमी सदारत के इंतखाबी नताइज का ऐलान किया। चंद्राबाबू नायडू ने 1995 में पार्टी की क़यादत संभाली थी। वो गुज़िश्ता 30 बरसों से तेलुगु देशम पार्टी (टीडीपी) के सदर के ओहदे पर फाइज हैं। उनकी क़यादत में पार्टी ने कई अहम सियासी मराहिल तय किए हैं। पार्टी रहनुमाओं और कारकुनों ने उनके दोबारा इंतखाब पर खुशी का इजहार किया। टीडीपी अब उनकी क़यादत में आइंदा इंतखाबात की तैयारी कर रही है। ఇప్పుడు మీరందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఆ ఫలితాలు మా సహచర సభ్యులందరితో కలిసి ఇప్పుడు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ మా వైపే చూడండి. దయచేసి అందరూ ఒకవైపే చూడండి. 21 మంది ప్రతిపాదించారు. 21 మంది కూడా పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది, అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. मानादो में आई वीडियो के जरिए सीनियर एनटीआर का खिताब पेश किया गया। टीडीपी रहनुमाओं ने इस वीडियो में चंद्राबाबू और लोकेश की बहुत तारीफ की। सीनियर एनटीआर की शख्सियत को उजागर करने के लिए यह खास वीडियो तैयार की गई थी। वीडियो ने पार्टी कारकुनों और हामियों में जोश और जज्बा बढ़ाया। इस खिताब में पार्टी की कामयाबियों और क़यादत की खूबियों को सराहा गया। ये इक़दाम पार्टी के लिए मुस्बत पैगाम का बाइस बना। टीडीपी ने इस वीडियो को पार्टी के मुस्तकबिल के लिए एक ताकतवर जरिया करार दिया। సికింద్రాబాద్లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డోక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను ఫలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం
मेडिगल बैराज की मुरम्मत के लिए बनाई गई कमेटी को ताखीर किए बगैर काम करना चाहिए। आतम कुमार रेड्डी ने कहा है कि अभी भी 3 पिलर्स की मुरम्मत जरूरी है। ये पिलर्स जल्द अज जल्द ठीक किए जाएं ताकि किसी बड़े हादसे से बचा जा सके। साबिक रुकन पार्लियामेंट BRS के बी विनोद कुमार ने इस बात पर जोर दिया है। उन्होंने कहा कि अवाम की सलामती अवलीन तरजीह होनी चाहिए। बैराज की मुरम्मत में कोई कोताही नाकाबिल कबूल है। ये काम फौरी तौर पर मुकम्मल किया जाना चाहिए ताकि पानी के बहाव में रुकावट न आए। ఈరోజు ప్రముఖ తెలుగు పత్రికలో ఒక వార్త చదవడం జరిగింది. ఉదయమే చాలా సంతోషం వేసింది. కాళేశ్వరంపై ముందుకే ఎన్డీఏ నివేదిక అమలు నిపుణుల కమిటీ, ఏబీ పాండ్యన్ చైర్మన్ గా 7 సభ్యులతో కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించినట్టు మరి ఇది చదవడం జరిగింది పత్రికల్లో. మాకు చాలా సంతోషం వేసింది. మీరందరూ పత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఎన్నోసార్లు నేను ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో చాలా సందర్భాల్లో చెప్పిన, నువ్వు ఆలస్యం చేస్తున్నావు. మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి ఎన్డీఏసీ రిపోర్టు అవసరం లేదు అని గత సంవత్సర కాలం నుండి నేను ఇప్పటికి 5-6 సార్ల నేను పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఎన్డీఏసీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా చూపించి కూడా నేను చదివి సెక్షన్స్ చదివి కూడా చెప్పడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్పింది, చివరిగా రిపోర్ట్ ఏం చెప్పింది, మీరు దీన్ని రిపేర్ చేసుకోండి, మీరే దీని యజమాని ఇవన్నీ చెయ్యాలి కాబట్టి చెయ్యండి అని చెప్పి, మీరు చేసుకోండి రిపేర్ అని చెప్పి చెప్పింది. ఈ విషయాన్ని గత సంవత్సర కాలం నుండి చెప్తూనే ఉన్నాం మేము. అనవసరంగా మరి నీళ్లు అన్ని కూడా సముద్ర పాలైనవి. ఇవాళ కరీంనగర్, వరంగల్ మహానగరాలకి మంచి నీటి కరువు వచ్చింది ఇప్పటికి ఎండాకాలంలో. ఇవంతా ఉండకపోవు. బహుశా మొన్న సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం దగ్గర వస్తే ఈ రేవంత్ రెడ్డి గారు వేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వేరేట్టున్నాడు. అక్కడ చూసి నీళ్లు ఎట్లా పోతాయి, ఎండాకాలంలో కూడా ఎన్ని నీళ్లు ప్రవహిస్తే సముద్ర పాలైతే చూసినట్టారు. ఇప్పటికైనా సోయి వచ్చింది, మంచి నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ కమిటీతో మళ్ళా జాప్యం చేయకండి. 20 मई से 26 मई 2025 के दरमियान हैदराबाद ट्रैफिक पुलिस ने खुसूसी मुहिम के दौरान 14,917 अफराद के खिलाफ गलत समत में गाड़ी चलाने और 3,881 नंबर प्लेट खिलाफ वर्जियों के मुकदमात दर्ज किए। इसी दौरान साइबराबाद ट्रैफिक पुलिस ने हफ्ते के आखिर में की गई कार्रवाई में 252 अफराद को नशे की हालत में गाड़ी चलाने पर गिरफ्तार किया और उनकी गाड़ियां जब्त कर लें। गिरफ्तार अफराद की अक्सरियत की उम्र 21 से 40 साल के दरमियान थी। हुक्काम ने शराब पीकर गाड़ी चलाने के खतरात पर जोर दिया है। उन्होंने खबरदार किया कि ऐसे अफराद के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। मोहलिक हादसात की सूरत में भारतीय न्याय संहिता की दफा 105 के तहत मुकदमात दर्ज किए जाएंगे। आवाम से अपील की गई है कि वो कवानीन की पाबंदी करें और महफूज ड्राइविंग को यकीनी बनाएं। हैदराबाद की एक 54 साला सरकारी मुलाजमा 7,55,220 रुपए के केराला लॉटरी स्कीम का शिकार हो गई। एक धोखाबाज ने खुद को केराला लॉटरी का नुमाइंदा जाहिर करके 5 लाख रुपए इनाम जीतने का झांसा दिया और एडवांस टैक्स के तौर पर रकम मांगी। मुतासिरा खातून ने व्हाट्सएप पर भेजे गए जाली दस्तावेजात और हिदायत के बाद कई बैंक अकाउंट्स में रकम मुंतकिल की। हुक्काम ने अवाम को मुश्तबा लिंक्स पर क्लिक करने से गुरेज और लॉटरी के लिए पेशगी रकम अदा न करने की हिदायत दी है। हकीकी सरकारी लॉटरी स्कीमें पेशगी अदायगी नहीं मांगती। ऐसे फ्रॉड की इत्तला करीबी थाने हेल्पलाइन 1930 http://gov.in http://gov.in पर दी जा सकती है। इमरजेंसी में 8712665171 पर राब्ता करें और लॉटरी धोखाधड़ी से होशियार रहें। हैदराबाद 28 मई 2025 को इंसिदान बदउनवानी ब्यूरो ACB सिटी रेंज यूनिट 2 ने मुशीराबाद मंडल के तहसीलदार दफ्तर में तैनात रेवेन्यू इंस्पेक्टर भोपाला महेश को 25,000 रुपए की रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार किया। ये रकम मुबैना तौर पर शिकायत कुनिंदा को फैमिली मेंबर्स सर्टिफिकेट जारी करने के लिए मांगी गई 1 लाख रुपए की रिश्वत का हिस्सा थी। अफसर के कब्जे से ये रकम मौके पर ही बरामद कर ली गई। महेश को गिरफ्तार करके स्पेशल जज बराए SPO ACB मुकदमात नामपली की अदालत में पेश किया जाएगा। मामले की तफ्तीश जारी है। शहरी रिश्वत की शिकायत ACB के टूल फ्री नंबर 1066 पर व्हाट्सएप
9440446106, फेसबुक और ट्विटर/X के जरिए कर सकते हैं। 2010 की मशहूर तेलुगु फिल्म उखुलजा, जिसमें महेश बाबू ने मरकजी किरदार अदा किया और त्रिविक्रम श्रीनिवास ने हिदायतकारी की, अब 15 साल बाद दोबारा सिनेमा घरों में रिलीज होने जा रही है। ये रिलीज 30 मई 2025 को होगी, जबकि खुसूसी प्रीमियर शोज 29 मई को हैदराबाद के मुंतखब सिनेमा घरों में होंगे। फिल्म को इब्तिदा में मिली जली आरा और बॉक्स ऑफिस पर नाकामी का सामना करना पड़ा था, ताहम वक्त के साथ साथ खुलजा उन्हें अपनी कहानी और डायलॉग की वजह से जबरदस्त फैन फॉलोइंग हासिल कर ली। ये फिल्म अब अमेरिका की मुख्तलिफ रियासतों में भी दोबारा रिलीज की जाएगी। फिल्म के शायकीन जिन्होंने इसे पहले नहीं देखा, अब बड़े पर्दे पर देखने का मौका हासिल कर सकते हैं। ये रिलीज मद्दाहों के लिए एक खास मौका साबित होगी। भीमोरम में नशे की हालत में नौजवान लड़की ने सड़क पर हंगामा मचाया। पालाकोलल्लू हाईवे पर मुकम्मल नशे में लड़की गाड़ियों के बीच सड़क पर लेट गई। तकरीबन 20 मिनट तक वो सड़क पर लेटी रही, जिससे ट्रैफिक में खलल पैदा हुआ। ड्राइवरों को सख्त परेशानी का सामना करना पड़ा। कुछ अफराद ने इस मंजर को मोबाइल में कैद भी किया। आखिरकार पुलिस मौके पर पहुंची और लड़की को सड़क से हटा दिया। पुलिस ने इसे महफूज मकाम पर मुंतकिल करके मामले की तफ्तीश शुरू की। महबूबाबाद जिला दंतालपली मंडल के कमुरकांटल गांव में किसानों ने धान खरीदारी मरकज के बाहर एहतजाज किया। दंतालपली सरियापीत रोड पर धान के थैलों के साथ किसानों ने मुजाहरा किया। किसानों का इल्जाम है कि खरीदारी मरकज के इंतजामिया ने गीली धान खरीदने में लापरवाही की है। किसान फौरी तौर पर गीली धान की खरीदारी का मुतालबा कर रहे हैं। जब पुलिस ने किसानों के एहतजाज को रोकने की कोशिश की तो किसानों ने पुलिस के सामने हाथ जोड़कर कहा, हमें इंसाफ दें। ये किसान रंजनदर नाइक की तरफ से कांग्रेस पार्टी के हक में इंतखाबी मुहिम में हिस्सा लेने वाले यकूब हैन कांग्रेस कारकुन यकूब ने किसानों के मसाइल को उजागर किया और उनके हक में आवाज बुलंद की है। जेडी मीटला पुलिस ने आंध्र प्रदेश से ताल्लुक रखने वाले 2 अफराद को नकली नक्सलाइट बनकर 50 लाख रुपए की भत्ताखोरी की कोशिश पर गिरफ्तार कर लिया। मुलजिमान यरुम सिटी राजू 33 और कंदूरली राजू 24 गननूरम के रिहायशी और शाहपुर नगर में मुकीम थे। उन्होंने एक ताजिर के घर पर धमकी आमेज खत और सुर्ख तौलिया छोड़ा था ताकि रकम वसूल की जा सके। पुलिस ने उनके कब्जे से 13 देसी बम, 4 मोबाइल फोन्स और असल धमकी नामा बरामद किया। मुलजिमान को सीसीटीवी फुटेज और खुफिया इत्तलात की मदद से पकड़ा गया। उन्हें HMT के जंगलाती इलाके से गिरफ्तार किया गया। पुलिस मजीद तफ्तीश कर रही है। निर्मल जिला में कल होने वाली गैर मुतवक्के बारिश से नहर के किनारे वाक़े खरीदारी मरकज में पानी भर गया। बारिश की वजह से धान गीला होकर खराब हो गया है। धान पर तो टारपाल भी डाले गए थे, लेकिन नीचे से पानी आकर इसे खराब कर गया। किसानों ने अपनी फसल के नुकसान पर गहरे दुख का इजहार किया है। उन्होंने कहा कि धान में पहले ही टहनियां निकल आई थी,
अब बारिश से नुकसान मजीद बढ़ गया है। किसानों की आंखों में आंसू हैं और वो अपनी फसल के नुकसान पर परेशान हैं। ये बारिश किसानों के लिए एक बड़ा धचका साबित हुई है। కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. గత గోవింద ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. मुफ्त बसों की वजह से रोजगार खोने वाले 120 से जायद ऑटो ड्राइवरों ने खुदकुशी कर ली है। भद्राद्री कोटक डैम जिला के आलुंदो कस्बे के ऑटो ड्राइवर पासी दारगा प्रसाद 45 ने शदीद माली मुश्किलात की वजह से खुदकुशी कर ली। दारगा प्रसाद अपनी फैमिली का खर्च चलाने के लिए जुगदुम्बा सेंटर में ऑटो चिल्लाते थे। हाल ही में उन्होंने अपनी बेटी की शादी के लिए कर्ज लिया था, लेकिन मुफ्त बसों की वजह से आमदनी न होने की वजह से कर्ज वापस करने का रास्ता न मिला। शदीद ज़हनी दबाव में आकर उन्होंने जहरीला दवा पीकर अपनी जान ले ली। ऑटो ड्राइवरों की तंजीमें कांग्रेस हुकूमत पर शदीद नाराजगी का इजहार कर रही है और कह रही हैं कि हुकूमत उन्हें कोई मदद फराहम नहीं कर रही। वो कहती हैं कि हुकूमत ऑटो ड्राइवरों की जानों से खेल रही है। सिकंदराबाद की नॉर्थ ईस्टर्न कॉलोनीज की फेडरेशन ने केवी बोलेरम के सामने खिले मैदान पर जारी फौजी तमीरात पर एतराज़ उठाया है। ये मैदान इस वक्त स्कूल बसों, ट्रकों और ऑटो रिक्शाओं की पार्किंग के लिए इस्तेमाल होता है। रिहायशियों का कहना है कि अगर यहाँ तमीरात हुई तो गाड़ियाँ जनरल्स रोड पर आ जाएंगी, जो पहले ही तंग है। इससे स्कूल के औकात में ट्रैफिक जाम में शदीद इजाफा होगा। फेडरेशन ने शिकायत की है कि इस मंसूबे से पहले आवाम को न कोई इत्तला दी गई और न मशवरा किया गया ने तामीराती काम को फौरी तौर पर रोकने का मुतालबा किया है। उन्होंने मैदान को दोबारा पार्किंग के लिए बहाल करने का भी मुतालबा किया है। किटपा में सेल टावर पर चढ़ गई टीडीपी की खातून रहनुमा। इसी दौरान किटपा में मानादों का इनेकाद हो रहा था। किटपा की साबिका टीडीपी सदर ने पार्टी में अपना कोई अहम मकाम न मिलने पर एहतजाज किया। उन्होंने इल्जाम लगाया कि एमएलए माध्यवारेड्डी उन्हें अहमियत नहीं दे रहे। मजीद ये कि वो दलित तबकात को पार्टी से दूर करने की साजिश कर रहे हैं। पुलिस ने मौके पर बड़ी तादाद में तैनातियां की। पार्टी में अंदरूनी कशीदगी बढ़ती जा रही है। हमारी वुडलाहे खरीदें, हमारी टांगें तोड़ें, ऐसा कहकर तहसीलदार के सामने ख्वातीन किसानों ने एहतजाज किया। महबूब आबाद जिला के नरसिया मिलपता मंडल में 40 दिन गुजर जाने के बावजूद धान की खरीदारी न होने पर किसान ख्वातीन ने अपना गुस्सा जाहिर किया। उन्होंने कहा कि उनकी शिकायतों को संजीदगी से लिया जाए। कुछ दिनों में बारिश का मौसम आएगा, अगर आसंगी धान खरीद न किया गया तो खेती कैसे होगी। ख्वातीन किसानों ने बारिश के मौसम में फसल की अहमियत पर जोर दिया। उनका मुतालबा है कि तहसीलदार उनकी बात सुने और धान की फौरी खरीदारी यकीनी बनाए। ये एहतजाज किसानों की परेशानी और हक तलबी का मजहर है। 20 साल से गोडలు వచ్చినాయి నిన్న గోపట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుర్చెలా పోతే ఒక్క సోటి సాలే ఆ గుర్చెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు తిరుమత అంటే పేరు పేరు గోరి ఇంటి పేరు బుక్యా మీ భర్త లేడా ఉన్నాడు జీతం ఉన్నాడా జీతం లేడు ఆయన కాళ్ళు నొప్పి తోటి రాలేకపోతాడు ఇప్పుడు ఎన్ని ఎకరాలు 2 ఎకరాలది మీ సొంతందేనా మా సొంతందే ఖాతా గాయలేదు सरियापीत में पुलिस ने बच्चों की चोरी और फरोख्त करने वाले गिरोह को गिरफ्तार कर लिया। ये गिरोह राजस्थान, उत्तर प्रदेश और गुजरात से नन्हे बच्चों को अगवा करके यहाँ लाकर बेचता था। पुलिस ने 6 ख्वातीन और 4 मर्दों को हिरासत में लिया है। उनके कब्जे से 16 माह के एक बच्चे को चाइल्ड वेलफेयर हुक्काम के हवाले कर दिया गया है। तहकीकात में मालूम हुआ कि हर बच्चे को 3 लाख से 7 लाख रुपए के दरमियान बेचा जाता था। पुलिस ने बच्चों की स्मगलिंग के इस नेटवर्क को तोड़ दिया है। मजीद कार्रवाई के लिए तहकीकात जारी है।
नवी मुंबई के पिटपुरा मेट्रो स्टेशन में शदीद बारिश के बाद पानी जमा हो गया। बारिश की शिद्दत के बाइस स्टेशन के कई हिस्सों में पानी खड़ा हो गया है। मुसाफिरों को आमद और रफ्त में मुश्किलात का सामना करना पड़ रहा है। मेट्रो इंतजामिया ने सूरत-ए-हाल को काबू पाने के लिए फौरी इक़दामात करने का वदा किया है। मकामी लोग और मुसाफिर बारिश के पानी से मुतासिर हुए हैं। पानी की निकासी के निज़ाम में खराबी की वजह से ये मसला पैदा हुआ है। इंतजामिया को फौरी तौर पर पानी निकालने और सफाई करने की ज़रूरत है। साबिक भारतीय क्रिकेटर कपिल देव ने ऑपरेशन सिंदूर पर कहा, मुझे फ़ख्र है कि IPL ने हमारी फ़ौज के सरबराहान और तमाम फोर्सेस को एक साथ लाया। आए हम उनका एहतराम करें जो उन्होंने हमारे और हमारे मुल्क के लिए किया है। मैं सिर्फ इतना कहना चाहता हूँ कि हमें बड़ी बातें नहीं करनी बल्कि बड़े काम करने हैं, और यही कुछ हमारी फ़ौज ने ऑपरेशन सिंदूर के ज़रिए किया है। उन्होंने अपनी कुर्बानियों से हमें महफूज रखा है। हम सबको उनकी खिदमत को दिल से सराहना चाहिए। बहुत अच्छी बात है, बहुत अच्छा लगा कि कहीं ना कहीं हमारी स्पोर्ट्स ने ये रियलाइज़ किया है। एंड आई एम रियली प्राउड, आई एम हैप्पी, आई एम प्राउड अबाउट IPL. They invited all the army chief and everybody there, all the forces, and let's pay them respect what they have done for us and for our country. Only thing I want to say, let's not talk, show the unity, show the power. ज़्यादा बड़ी बात करने की ज़रूरत नहीं है, बड़े काम करने की ज़रूरत है जो हमारी आर्मी ने किया है। वैसे भी होना चाहिए यूनिटी। भाई क्या बात कर रहे हो? आफ्टर संदूर नहीं, वैसे भी हमारी यूनिटी हमारी कंट्री में है। Thank you. Look, that's not talk. Let the government talk. We people support our country, our armed forces. That's the most important. बहुत जोर जोर से नारे लगाने का शौक नहीं है। परफॉर्मेंस के ऊपर हम बिलीव करते हैं, और हमें मालूम है हमारी फोर्सेस ने कितनी परफॉर्मेंस दी है। खड़े होके स्टेज पे जोर से बोलने से काम नहीं होता। थैंक यू, थैंक यू, थैंक यू। शुमाल मशरक़ी हिंदुस्तान में गैर कानूनी कोयला कानकनी का मसला बार बार सामने आता रहा है। इस साल जनवरी में रियासत और मरकजी हुकूमत ने आसाम के अलिफामरंगसो में फंसे हुए रेड हॉल माइनिंग के मजदूरों को बचाने के लिए तकरीबन 40 दिन काम किया। तहकीकात में पता चला कि आसाम में तकरीबन 245 गैर कानूनी रेड हॉल माइनिंग जारी थी, जिन्हें बाद में बंद कर दिया गया। लेकिन जब अप्रैल में ED की तहकीकात में ये मसला दोबारा सामने आया तो सवाल उठता है कि ये सब किसकी सरपरस्ती में हो रहा था? क्या ये सिर्फ पैसों की वसूली का जरिया था? क्योंकि ऐसे कई वाकयात पहले भी देखे जा चुके हैं। ED की कार्रवाई सिर्फ 1.5 करोड़ रुपए की नकदी जब्त करने तक महदूद क्यों रही? रियासत और मरकजी हुकूमत ने इस मामले में कोई मुकम्मल तहकीकात क्यों नहीं की? ये कोयला सिंडिकेट शुमाल मशरक़ी हिंदुस्तान की मईशत, माहौलियात और समाज में कशीदगी पैदा कर रहा है। आसाम कांग्रेस के सदर गोराओ गोगी। कोयला की बात बार बार उत्तर पूर्वांचल में उठती है। इस साल के शुरुआत में जनवरी में आपको याद होगा, लगभग 40 दिन राज्य सरकार, केंद्र सरकार असम के उमरांगसाओ अंचल में 6-7 श्रमिक जो अवैध रैटहोल माइन में फंस गए थे, उनको निकालने की कोशिश कर रहे थे। लगभग 40 दिन लगे, 44 डेज टू बी प्रिसाइज, और तब जाके उनके मृतकों की लाश निकली और इल्लीगल रैटहोल माइन पता चला। और जनवरी के बाद जब राज्य सरकार ने एक SIT बनाई, जांच की, तो पता चला कि लगभग 245 इल्लीगल रैटहोल माइंस असम में चल रहे हैं, और ये इल्लीगल रैटहोल माइंस बंद कर दिए। हमने उसका स्वागत किया, लेकिन
उसके पश्चात किसकी छत्र छाया में ये इलीगल रैट होल माइनिंग हुए? जिला प्रशासन, जिला पुलिस क्या कर रही थी? माइंस एंड मिनरल्स डिपार्टमेंट क्या कर रहे थे? और हमको लगा कि अवैध कोयला शायद